తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎలా పరిచయం మీ ఇద్దరు? ఇండస్ట్రీయా చెప్పాము ఆల్రెడీ, వేరే ఇంటర్వ్యూ చెప్పి నాకు అనుకుంటున్నాను. సో నాకన్నా ఎక్కువ ఈయన బాగా చెప్తారు. చెప్పు ఎందుకు స్టోరీ నరేషన్ బాగా చెప్తాను. అంటే నువ్వు ట్రై చేసారా? ట్రై ఏం చేసుకోలేదు, అది అలా అయిపోయింది. డెస్టినీ యాదృచ్ఛికం అంటారు కదా, యాదృచ్ఛికం. కాదు, మీరు ఎక్కడ కలిసారు నార్మల్ గా? వీళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటి నువ్వెందుకు వెళ్ళి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఫ్యామిలీస్ కలిసారు, కలవడమే ఫ్యామిలీస్ అన్నమాట. నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, చెప్పండి. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ అనమాట, లాంగ్ బ్యాక్. ఎప్పుడో ఇట్లా సరదాగా తిరుపతిలో వెళ్తూ హాయ్ అని అనుకున్నారు. తిరుపతిలో వెళ్తున్నా అది అంతేలే, తిరుపతిలో హాయ్ అని అనుకున్నారు. ఆ హాయ్ కాస్త 18 years ఆఫ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది అనమాట. జస్ట్ సమ్ స్ట్రేంజర్ హాయ్ అనుకున్నారు, అలా 18 years ఆఫ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిపోయి. నాకు తెలియదు, తను తెలీదు, వాళ్ళ ఫ్యామిలీ తెలీదు. మా ఫ్యామిలీస్తో క్లోజ్ ఉండేది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళంట, నాకు అది కూడా తెలియదు. నేను కలిసేదాన్ని కాదు, నువ్వు కాదు, వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ సిస్టర్ కానీ. సో మనోళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేయడం, వాళ్ళు ఇక్కడికి వచ్చిన మన ఇంట్లో స్టే చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇక వన్ ఫైన్ డే నేను ఒక నరేషన్లో ఉండి స్టోరీ డిస్కషన్లో ఫుల్గా ఉండే అనమాట. ఫుల్గా స్టోరీ డిస్కషన్లో అది ఒక మార్నింగ్ 6 అయిపోయింది. 6-7 కల్లా పడుకునేసరికి ఇంటి నుంచి ఫోన్, ఇట్లా తిరుపతి ఆంటీ వాళ్ళు వచ్చారు, రావాలి అది ఇది. ఇంటికి నాకు అసలు అంటే ఎందుకు లేచానో తెలియదు, దేనికి లేచానో తెలియదు. వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ హ్యాంగ్ ఓవర్లో హెడేక్లో ఉన్నాను నేను. తీరా చూస్తే ఒక అమ్మాయి పార్క్ చేస్తుంది అందంగా బయట కారు, అంటే వచ్చిరాని డ్రైవింగ్తో అందంగా బాగా పార్క్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను హీరోయిక్గా వాళ్ళ మదర్ని హెల్ప్ చేయమంటారా అన్న. అప్పటికి అమ్మాయి పార్క్ చేసేసింది, పైకి రావడం కూర్చోవడం. ఈ అమ్మాయి అప్పటికి చూడలేదు, చూడలేదు. వసంతి కృష్ణన్ బిగ్ బాస్ అని వాళ్ళు నాకు చెప్పడం ఆ టైంలో, అచ్చా ఇదేంటో చూద్దాం అని చెప్పి నా రూమ్ లోకి వెళ్ళి ఫస్ట్ అంత హెడ్ఏక్ ఉన్నా కూడా గూగుల్లో సర్చ్ చేశాను నేను వసంతి కృష్ణ. ఇంటర్వ్యూ ఇచ్చింది మా ఇద్దరిది బజ్ వస్తుంది. సో అలా పేరు చూసి నేను ఫస్ట్ టైం చూడ్డాం అమ్మాయిని, ఫొటోస్. మేబీ ఎప్పుడైనా ర్యాండమ్ గా రీల్స్ లో చూసుంటాను కానీ అమ్మాయిలను చూడను కదా నేను, చాలా దూరంగా. ఇది నీ ఫ్రెండ్స్, నీ ఎక్స్లు, నీ కాలేజ్ మేట్స్ అందరూ చూస్తే ఇది వాళ్ళు ఎలా నవ్వుకుంటారంటే అలా నవ్వుకుంటారు. అమ్మాయిలు చూడను కదా జనరలీ అంట. ఎక్స్లు అబ్బా దీని గురించి మాట్లాడ. సో ఆ అమ్మాయిని చూడడం, తర్వాత వీళ్ళు వచ్చే ముందు నేను పడుకోవడము. సో వాటర్ కోసం వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళందరూ వచ్చారనమాట ఇంట్లోకి. అప్పటికే రూమ్లోకి పరిగెడదాం అనేసరికి వీళ్ళు వచ్చేసారు. మా మదర్ ఇంట్రడ్యూస్ చేయడం, ఫుల్ హెడేక్తో కూర్చోబెట్టారు. కైండ్ ఆఫ్ సమ్ ర్యాండమ్ టాక్స్. నేను తల ఇలా పట్టుకొని నెత్తిన వస్తుంది అని అంటే, మా మదర్ చాలా కాన్ఫిడెంట్గా నైట్ షిఫ్ట్ చేశాడు మా అబ్బాయి, సాఫ్ట్వేర్ కదా అందుకే హెడేక్ వస్తుంది అని అంటే, నేనేదో గునుక్కుంటున్నాను లోపల ఇన్నర్ వాయిస్ లాగా, ఇది హ్యాంగ్ ఓవర్ అని ఏదో అన్నాం. తిని చాలా గట్టిగా నవ్వింది. ఇలానే పక్కనే కూర్చున్నాం. దీనికన్నా వర్స్ట్గా నవ్వింది అనుకోండి ఇంకా. సో మేబీ వాళ్ళకి ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్చర్ అయినాయి. ఓ 2 days తర్వాత మెల్లగా వీళ్ళ పిన్ని యాక్చువల్లీ ఇనిషియేట్ తీసుకొని, మీ ఇద్దరు పక్కన బాగున్నారు, సో ఏమంటారు బాబు అని చెప్పేసి. మా పిన్ని 2 days తర్వాత, కానీ అత్తయ్య ఆ రోజే అడిగింది, నువ్వు నా కోడలు అయితే ఎంత బాగుంటుంది తెలుసా బిడ్డ అనింది. అత్తయ్య ఆ రోజే అడిగారు, మా పిన్ని అయిన 2 days తర్వాత. నా కొడుకు కన్నా పెద్దదానివి కాబట్టి అయిపోయింది, చిన్న అమ్మాయి అయితే పెళ్లి చేసి అడిగేదాన్ని ఏదో అడిగారంట. అది నాకు తెలీదు, ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. అవునా ఆంటీ, సరే ఆంటీ అని చెప్పి నేను ఇక జీవితంలో రావద్దు అనుకుందంట మా ఇంటికి. దారిలో వచ్చేటప్పుడే ఇదేంది ఇంత దూరం ఉంది ఎల్బీ నగర్, నేను జీవితంలో ఇలా ఇంటికి రావద్దు ఇక అనుకుందంట. తదాస్తు దేవతలు, నాకు తెలిసి జీవితం అవుతుందని నాకు తెలియదు సార్. ఎన్నిసార్లు వెళ్ళాలి, బాధగా ఉంది సార్. పెద్ద 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 ఏంటి నాకు కన్ఫ్యూజన్. పెద్ద ఈయనకన్నా నేను 2 years పెద్ద. నాకన్నా పెద్ద. ఐఎమ్ జస్ట్ పెద్ద, ఐఎమ్ జస్ట్ 28. అంత సీన్ లేదులే, కానీ అని చెప్పారు నాకు పెద్ద అని, తను చిన్న అని. బట్ తను నాకన్నా 1 year అంతే, 1 year or 6 months వేరియేషన్ అంతే. 6 months ఏముండదు సార్, కానీ తనకన్నా నేను కొంచెం పెద్దే. 1.5-2 years ఉంటుంది. అయిపోతాయి, ఏదైతే జరిగితే జరిగింది. కానీ ఈసారి నెక్స్ట్ ఇయర్ ఫిక్స్ అయిపోయింది. 1 year పెద్ద, 2 years పెద్ద చెప్పేటప్పుడు 1.5 year పెద్ద. 1.5 year కన్నా ఎక్కువనే, ఆల్మోస్ట్ 2 years దగ్గరలో ఉంటుంది. జస్ట్ 3 months దాకా 2 years. గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి, ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్ ఉండే?
రీసెంట్ గానే చెప్పాడు నాకు. నేను ఫస్ట్ ఒకటి చెప్పాలి, ఒక్క నిమిషం. నన్ను అడిగింది క్వశ్చన్ కి అంటే నాకు చెప్పింది నేను చెప్పేస్తాను అనమాట. నాకు ఆగలేదు, నువ్వు తింటావా? 100 మంది అని కాదు, నాకు ఆగలేదు. మా నటరాజ్ మాస్టర్ అయితే నేను 121 చిన్నప్పటి నుంచి అంటే ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ లైఫ్ అని 100 మంది లేదు. నేను అంటే ప్రతి ఒక్కరిని చాలా క్యూట్గా ప్రపోజ్ చేసేవాడిని, అందరు రిజెక్ట్ చేసేవాళ్ళు. నన్ను ఒక 100 మంది దాకా ప్రపోజ్ చేసి ఉంటారు, 100 మంది రిజెక్ట్ చేశారు, ఒక్కరు వాళ్ళేరు. లాస్ట్కి మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, అంటే అంతమంది నేను పడ్డానని చెప్తున్నాడు. మా ఇంటి ఆమె అలా ఎలా పడకపోవడం? గర్ల్ ఫ్రెండ్స్ ఎలా అవుతారు పడకపోతే? ఎక్స్ ఎలా అవుతారు? ఇప్పుడు నిజం చెప్పు సార్. ఇప్పుడు నిజం నిజం చెప్పు. ఏంటి? నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు శివ, నిజంగానే లేరు. మీకు తెలియదు ఏముంది, నేను ఎప్పుడైనా అడిగాను. మన ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఈ డిస్కషనే లేదు. సరే సరే, ఇది ఒప్పుకోరు కానీ నీకు తెలుసు శివ, నాకు తెలుసు, చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు. వదిలేసేయండి, తనకే వదిలేసేయండి. ఏమంటారు అది, ఏకపత్ని వ్రతుణ్ణి. ఈమె కూడా నువ్వు ప్రపోజ్ చేసావు? తనే చేసింది ఫస్ట్. యాక్చువల్లీ ఎవరు ఏం చేసుకోలేదు. ఫస్ట్ ఈయన ఏ రోజు అయితే మీట్ అయ్యానో ఆ రోజు నైటే ఫోన్లు స్టార్ట్ చేశాడు, మెసేజ్లు స్టార్ట్ చేశాడు. ఇంకా అలా పోయి ఇద్దరం కనెక్ట్ అయ్యాము. ఒక రోజు తిను ఐ లవ్ యూ చెప్పు అని అంటే నేను చెప్పాను, నేనే చెప్పాను. అప్పుడు చెప్పమంటే నేను చెప్పాను, ఓకే ఇష్టం ఉండే చెప్పాను ఆబ్వియస్లీ. అంటే నేను కాదు అడిగింది, నేను కాదు, బ్లాక్ డాగ్ అడిగాడు. లోపల ఉన్నాడు బ్లాక్ డాగ్. ఇంట్లో ఫంక్షన్ ఉండే, ఒక్క నిమిషం, ఫంక్షన్ ఏదో అయి ఉండే, మనది ఒక ఈవెంట్ అయి ఉండే. సో నైట్ రిటర్న్ వీఆర్ కమింగ్ బ్యాక్, ట్రావెలింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. ఆ టైంలో ఎందుకు సడన్గా తను కాల్ చేసేసరికి నాకేమనిపించిందో లేదు, సరే చెప్పు అని అన్న. తను ఇమీడియట్గా విత్ ఇన్ ఏ సెకండ్స్, లైక్ 1-2 సెకండ్స్లో తను చెప్పేసింది. మరి నువ్వేం చెప్పావా అన్నది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఓ 5 సెకండ్స్ 6 సెకండ్స్ కామ్గా ఉన్నాను నేను. తనకు ఇక కోపం వచ్చింది బాగా. సరే బాయ్ అన్న, నేను థ్యాంక్ యూ అన్నాను. యాక్చువల్లీ ఏం చెప్పావా అడిగి ప్రపోజ్ అడిగి నువ్వే థ్యాంక్ యూ చెప్పేసరి తన కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. నాకు అర్థం కాలేదు, మట్టి బుర్ర కదా. సో అడవి మనిషిని నేను, సో అడవి మనిషిని కదా. ఇంటికి వచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ 2 బ్లాక్ డాగ్ కాస్త జేమ్స్ అని ఉండే. సో రౌండ్ 2లో కూర్చున్నప్పుడు మళ్ళీ కాల్ చేస్తే తాగబోతు అనుకుంటారా. ఇప్పుడు నేను అసలు నాకేం అలవాటు లేవు శివ. నిజమే శివ, అన్ని కట్ చేపిచ్చేసా. ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం మొత్తం కట్ సార్. సో ఇక పిప్పి చేసా, అది నా కోసం చేసుకున్నాను శివ. యాక్చువల్లీ కాదు, మామూలుగా ఆడియన్స్ లైక్ మీ అభిమానులు అడుగుతున్నారు బేబీ ఎప్పుడు. బేబీ చాలా మంది నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. నేను ఏ రీల్ పెట్టినా మా ఇద్దరిది, ఏ ఫోటో పెట్టినా కింద ప్రెగ్నెంటా మాకు అయ్యి 1 year అయ్యింది. జనాలకి నేను చెప్పాలనుకుంటున్నాను, తనని మంచిగా కూర్చోబెట్టి తినబెడుతున్నవాడు పొట్ట విరిగిందే కానీ అది ప్రెగ్నెంట్ కాదమ్మా. ఓపెన్ గా చెప్తున్నాను మీకు. కుక్కుతానమాట, చిన్నపిల్లల్ని కుక్కినాడు, తిను ఇంకో 2 ముద్దలు తిను అని చెప్పి అట్లా వచ్చిన పొట్టనే అది, ఇంకా వేరే పొట్ట. యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచే అనుకున్నాము శివ, లేకపోతే పెళ్లి చాలా లేట్ గానే చేసుకునే వాళ్ళము. తినకైతే అసలు మైండ్ లో అది పెళ్లి చేసుకుందామనే ఇదే లేదు, ఐడియానే లేదు. అంటే 25లో చేసుకుందామని తినకుండా, నాకు కూడా అంతగా లేదు, మా ఇంట్లో కూడా పెద్ద ఫోర్స్ ఏమీ లేదు మాకు పెళ్లి చేసుకోవాలి అని. సో బేబీ టాపిక్ ఏంటంటే, మేము పెళ్లి చేసుకోక ముందప్పుడే అనుకున్నాము ఒక 2 years టైం తీసుకుందాం మనము. సో ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత దెన్ విల్ ప్లాన్ ఫర్ ద బేబీస్ అని చెప్పి. సో అదే ఇప్పుడు కూడా నడుస్తుంది. తన వర్క్స్ తను చూసుకుంటున్నాడు, తన మూవీస్ కానీ ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు కదా, సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో నేను కూడా ఇప్పుడు ఒక హౌస్ కొనుక్కునేంత వరకు మేమిద్దరం, సెటిల్ అయ్యేంత వరకు మేమిద్దరం, దెన్ విల్ గో విత్ ద బేబీ. టు బి ఆనెస్ట్ చెప్పాలి అని అంటే అసలు ఆ టాపికే లేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా, మ్యారేజ్ ఒకటే 25లో చేసుకుందాం అని అనుకున్నాం. అది కూడా ఎందుకు అంటే కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేద్దాం ఇద్దరము, కొంచెం సెటిల్ అవుదాము, బిఫోర్ మ్యారేజ్ ఏదైనా కొనుక్కోవడానికి ట్రై చేద్దాము. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. దాని తర్వాత మాకు ఇప్పటివరకు ఆ టాపికే లేదు, బేబీస్ అండ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కొంచెం సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నా మూవీస్ కూడా కొన్ని రిలీజ్కి ఉన్నాయి, అండ్ నేను నెక్స్ట్ కొన్ని ఫ్యూ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాను కాబట్టి. సో ఇప్పుడైతే And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.